ఈ వీడియో బ్లాగ్ లాంటిది. మేము వీకెండ్స్లో ఎక్కడికి వెళ్ళాము, ఏం చేశాము, నేను ఎక్కడెక్కడ ఆశ్చర్యపోయాను, సంతోషానికి గురయ్యాను అనేటువంటి సంఘటనలు మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది నచ్చకపోతే ఎవరైనా కూడా స్కిప్ చేయొచ్చు, చూడాలనేటువంటిది ఏం లేదండి. జస్ట్ ఎప్పుడు మోటివేషన్ అలాంటివే కాకుండా అప్పుడప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆశ్చర్యపోయి చాలా గమ్మత్తుగా ఫీల్ అయినటువంటి అంశాలను మాత్రమే మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి, చూడాలనేటువంటిది ఏమీ లేదు. ఇది హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఇనార్బిట్ మాల్ అనమాట. అందులో బార్బీక్యూ అని చెప్పి ఉంది. అక్కడ ఏంటంటే ఇలా మన ఎదురుగానే పొయ్యి ఉంటుంది, అక్కడ దానిపైనే గ్రిల్ చేసి ఇస్తారనమాట ఐటమ్స్ అన్నీ కూడా. నాకైతే చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. వేడివేడిగా అక్కడే మన కళ్ళ ముందే గ్రిల్ చేసి ఇస్తారనమాట. ఆల్రెడీ గ్రిల్ చేసిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మన కళ్ళ ముందు వేడిగా ఉండేలాగా పెడతారు. అవి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, అండ్ ఫ్రూట్స్ కూడా వేడి చేసి వాటికి ఉప్పు, కారం, మసాలా లాంటివి పట్టించి ఇస్తున్నారనమాట. చాలా చాలా వెరైటీస్, ఎట్లాంటి టైప్ కావాలన్నా అలాంటి టైపు తినొచ్చండి. ఈ బార్బిక్యూలో ఉన్నటువంటి స్పెషాలిటీనే అదనమాట. ఎంత కావాలంటే అంత తినొచ్చు. 3 hours పాటు టైం ఉంటుంది. ఎన్ని రకాల ఐటమ్స్ అయినా తినొచ్చు అనమాట. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనం అనుకుంటాం కానీ తినలేమండి. రోజు తినే అలవాటు ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే తినగలుగుతాం అనమాట. కాకపోతే నాకు అది చూస్తే మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. యాక్చువల్గా పర్సనల్ వీడియోస్ నేను ఎక్కువగా షూట్ చేయను, కానీ నాకు ఎందుకో ఇది మీకు అందరికీ చూపించాలనిపించి షూట్ చేశాను అనమాట. ఇదిగో చూడండి, ఈ విధంగా పొగలొస్తూ ఉంటాయి. వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్, అందులో పన్నీర్ కూడా ఉంటుందన్నమాట. ఏదా కావాలంటే అలా. రకరకాల డ్రింక్స్ ఉంటాయి, అండ్ స్వీట్స్ ఉంటాయి, డెజర్ట్స్ ఉంటాయి. చూడండి, పైనాపిల్ని ఏ విధంగా దీన్ని వెయిట్ చేసి కాల్చి తీసుకొచ్చాడు. నేను ఏంటో అని చెప్పి భయపడ్డాను యాక్చువల్గా అయితే, కానీ అది పైనాపిల్ అనమాట. దానిపైన మసాలాలన్నీ పెట్టి అలా చేశాడు. ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా, ఇంకా స్టార్టర్సే కాకుండా లంచ్కు సంబంధించినవి కూడా ఆల్ వెరైటీస్ చాలా వరకు ఉన్నాయండి. వెజ్ కావాల్సిన వాళ్ళు వెజ్, నాన్ వెజ్ కావాల్సిన వాళ్ళు నాన్ వెజ్, సూప్స్ కావాల్సిన వాళ్ళు సూప్స్, ఏది కావాలంటే అది తినేలాగా అవైలబుల్ ఉన్నాయి. తినడం సంగతి దేవుడెరుగు, కానీ కళ్ళు మాత్రం చాలా ఒక రకమైన పులకింతకి మాత్రం గురవుతాయన్నమాట. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ రకరకాలుగా డెకరేట్ చేసి కనపడడం మనకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందులో ఒక రకమైనటువంటి మ్యూజిక్ కూడా పెట్టి ఉంచుతారనమాట. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. మనకు తెలియకుండానే మన జేబులు మాత్రం హారతి కర్పూరంలో ఆవిరైపోతాయి. మన జేబులకి పెద్ద పెద్ద చిల్లులే పడతాయి. కానీ ఒక్కసారైనా చూడాలి కదా, అసలు బయట ప్రపంచం ఎలా ఉంటుందో మనం కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఒకసారి వెళ్ళి అలా చూద్దామన్నట్టుగా మేము ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట. ఇవన్నీ కూడా వెజ్ ఐటమ్స్ అండి. చాలా రకాల వెరైటీస్ కనిపించాయి. ఏవో అవి కాస్త ప్రయత్నం చేయాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అన్నీ అయితే టేస్ట్ చేయలేకపోయాము. ఇది సూప్ అనమాట, నాన్ వెజ్లో సూప్ అనమాట. నాన్ వెజ్లో కూడా 2-3 టైప్స్ ఆఫ్ సూప్స్ ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకి రకరకాల స్టార్టర్స్ అండ్ స్నాక్స్, ఏవేవో చాలా ఐటమ్స్ ఉన్నాయండి. కొన్ని అయితే అసలు పేర్లే తెలియనటువంటి ఐటమ్స్ కనిపించాయి. నాకైతే ఒక్కసారి కళ్ళకి విందుగా అనిపించింది. కడుపుకు విందు సంగతి దేవుడెరుగు, కానీ కళ్ళకి మాత్రం విందుగా అనిపించింది. అక్కడ లేనటువంటి ఐటమే లేదని చెప్పాలి. ఇదిగో చూడండి, ఇక్కడ స్వీట్స్ ఎలా ఉన్నాయో అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయండి. ఒకటి ఉంది, ఒకటి లేదు అని లేదు. పళ్ళు, స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కప్స్ తీసుకొని, ప్లేట్స్ తీసుకొని చక్కగా సూప్స్ పెట్టుకోవటము, స్వీట్స్ పెట్టుకోవటము. ఈ బౌల్స్లో మనకు కావాల్సినటువంటి స్వీట్స్ అన్నీ కూడా పెట్టుకొని వెళ్ళి కూర్చొని తినొచ్చు అనమాట. మనల్ని ఎంత తిన్నా ఎవ్వరూ అడిగే వాళ్ళు ఉండరు. నేనైతే పెట్టుకొచ్చుకున్నాను, కానీ నా వల్ల కాలేకపోయింది. ఇదిగో అంతేకాకుండా ఇట్లా వచ్చి అక్కడికక్కడే కలిపి కూడా ఇస్తాడనమాట మనకి. స్నాక్ ఐటమ్ అది. మరమరాలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మిక్స్ చేసి కట్టి ఇచ్చాడు. ఇంకా మేమైతే ఏదో టేస్ట్ చేసాం, కానీ మా వల్ల తినడం కాలేకపోయింది. కాకపోతే అక్కడ చూస్తున్నటువంటి వాతావరణం మాత్రం మనకి చాలా వింతగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా నేను అప్పటి వరకు వీడియో తీద్దాం అనుకోలేదు, కానీ ఈ బాబు నవ్వటము, చూడండి, ఈ పాపనో బాబునో కానీ ఎంత ముద్దుగా మనం వీడియో తీస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా చూసిన తర్వాత నాకు ఎందుకో నా వ్యూవర్స్కి కూడా చూపించాలనిపించింది. ఇదంతా కూడా ఇనార్బిట్ మాల్లో ఉన్నటువంటి రష్ అండి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నప్పటికీ ప్రతి ఫ్లోర్లో కూడా ఇలా ఉన్నారు. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రకంగా డిజైన్ చేయబడి ఉంది. ఆ తర్వాత మేము అక్కడ ఫుడ్ తీసుకొని తర్వాత నెక్స్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి గేమింగ్ జోన్కి వెళ్ళామన్నమాట. ఈ గేమింగ్ జోన్లో అయితే మనం ఎన్ని డబ్బులు తీసుకెళ్ళినా హారతి కర్పూరాల్లా కరిగిపోతాయే తప్ప ఎంత ఖర్చు అవుతుందో మనకే తెలియదు అసలు. అలాంటి పరిస్థితి ఉంటుందన్నమాట. 1500 రూపాయలతో కార్డులో రీఛార్జ్ చేస్తారు. దాన్ని తీసుకెళ్ళి ఏ గేమ్ ఆడాలనుకుంటే ఆ గేమ్ దగ్గర దాన్ని కార్డుని చూపిస్తే మనం ఆడుకోవడానికి అది పర్మిషన్ ఇస్తుందన్నమాట. అలా 300, 200 ఒక్కొక్క దానికి ఛార్జ్ అలా ఉంటుంది. కొంతమంది అయితే 2500 అలా రీఛార్జ్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము కూడా రీఛార్జ్ చేసుకొని అయితే ఎక్కాము. చాలా విజువల్ ఎఫెక్ట్స్తో కూడుకున్నటువంటివి చాలా గేమ్స్ ఉన్నాయి.
మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. వాడికి ఇష్టమైనటువంటి డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ అండ్ స్కూటీ డ్రైవింగ్, గన్ షూటింగ్ అవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేను కూడా ఒక విజువల్ ఎఫెక్ట్కి సంబంధించి ఒక ట్రై చేశాను, కానీ చాలా భయపడిపోయాను. మనం ఎక్కడుంచో పైనుంచి కింద పడుతున్నట్టుగా ఎలాగో అనిపిస్తుంది అనమాట. భయం వేసింది, థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. అందులో కూర్చున్నంతసేపు ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంది, బయటకు వచ్చిన తర్వాత మాత్రం భలే సరదాగా అనిపించింది. ఇదిగో చూడండి, విజువల్లోనే క్రికెట్ కూడా ఆడుతున్నారు వీళ్ళు. విజువల్ ఎఫెక్ట్లోనే బాబు నిజంగానే గేమ్ ఆడుతున్నాడు, కానీ బాల్ మాత్రం అటు సైడ్ కంప్యూటర్ వేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ హారర్ ఎఫెక్ట్తో కూడా లోపలికి వెళ్ళడానికి భయపడేలాగా ఒకటి ఏర్పాటు చేశారు. ఇదిగో చూడండి, క్రికెట్ ఎలా ఆడుతున్నాడో మీకు కనిపిస్తుంది. బాల్ అక్కడ అవతల వైపు ఎవ్వరూ బౌలింగ్ చేయడానికి మనిషి కనిపించాడు, సిస్టమే బాల్ ప్లే చేయడం, ఇక్కడ నుంచి బాబు కొట్టడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ గేమ్ ఆడాలన్నా ఎక్కువగానే డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదిగో ఈ విజువల్ ఎఫెక్ట్లో నేను ఇది ఎక్కాను, కానీ చాలా భయపడ్డాను. ఇంకా తర్వాత పిల్లలకు సంబంధించినవి, టీనేజ్ పిల్లలు ఏవేవో విజువల్ ఎఫెక్ట్కి సంబంధించినవన్నీ ట్రై చేస్తున్నారు, భయపడుతున్నారు, అరుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, రకరకాలుగా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి వస్తారు, కానీ వాళ్ళు సంపాదించిందంతా ఒక్క వీకెండ్లోనే అయిపోతుందేమో అనిపించింది నాకైతే. అలా ఉంది అక్కడ ఖర్చంతా కూడా. ఇక్కడ మా బాబు హాట్ సీట్లో కూర్చొని కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, షూట్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఏవి చేయాలన్నా కూడా ముందు కార్డ్ రీఛార్జ్ చేయించుకోవాలండి. ఒక్క గేమ్ ఆడాలంటే 300-400 రూపీస్ అక్కడ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇదేంటంటే ఏఎంబి మాల్ అనమాట. ఇందులో కూడా చాలా రకరకాలుగా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన జోన్స్ అయితే చాలా ఉన్నాయి. ఏదైనా డబ్బులతో పనండి, మనం నెలంతా కష్టపడి సంపాదిస్తామా, ఇలాంటి వాటిల్లో 2 రోజులు గడిపామంటే మన శాలరీ మొత్తం హారతి కర్పూరంలో హరించుకుపోవటం తప్ప ఇంకేమీ ఉండదు అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడ రకరకాల ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ బీటీ సింగర్స్ అట, వీళ్ళ ఫొటోస్ అరేంజ్ చేశారు ఇక్కడ. సరే వీళ్ళతో కూడా ఫోటో దిగుదామని చెప్పి ఫోటో దిగాము. ఇదంతా స్నో వరల్డ్ అనమాట, ఏఎంబి మాల్లో ఉన్నటువంటి స్నో వరల్డ్. ఇక్కడ -5 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంటుందన్నమాట. లోపల అంతా ఆర్టిఫిషియల్గా మంచు క్రియేట్ చేసినప్పటికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది మనకి. కాశ్మీర్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఏర్పాటు చేశారట. అది చాలా బాగా ఆడుకోవటానికి వీలుగా ఉంటుంది. అండ్ మంచు జారుతూ ఉంటామన్నమాట. ఇదిగో ఇలా ఉన్నాయి కదా, వీటిని తీసుకొని వెళ్ళి అక్కడ పైనుంచి ఇలా జారుకుంటూ రావచ్చు అనమాట. అది కూడా ఒక రకమైనటువంటి ఎంటర్టైన్మెంటే అనిపిస్తుంది మనకి. ఒక్కొక్కసారి మనం ఆడుతూ ఉంటే ఆ మంచులో కాళ్ళలోకి ఆ మంచంతా వెళ్ళిపోయి గడ్డ కట్టినట్టుగా కూడా అనిపిస్తుంది. ఇంకా అక్కడ నుంచి బయలుదేరే ముందు స్ట్రాంగ్ కాఫీ తాగాలనే ఉద్దేశంతో క్యాపచినో కాఫీ తాగామండి. ఇది భలే స్ట్రాంగ్గా హాట్గా ఉంది. ఇంకా తర్వాత అక్కడ నుంచి జనరల్ చెకప్ కోసమని హైటెక్ సిటీలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్కి వెళ్ళాము. బాబోయ్, అది హాస్పిటల్ ఆడడానికి ఎక్కడ రూపురేఖలు లేవండి. అది కూడా ఒక మాల్ లాగానే కనిపించింది నాకైతే. అందుకోసమని మీకు చూపించడం కోసం ఇది కూడా వీడియో తీశాను నేను. ఇది యశోద హైటెక్ సిటీలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్ అండి. ఇది చూడండి, ఇది కూడా ఒక మాల్ లాగానే కనిపిస్తుంది మనకి. ఇక్కడ కూడా ఒక కాఫీ తాగి మేము వచ్చిన పనులన్నీ చూసుకొని ఇక అక్కడ నుంచి బయలుదేరాము. వీడియో ముగించే ముందు ఒక 2 మాటలైనా మీతో మంచి మాటలు పంచుకోకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు, ఈ వీడియోకి అర్థమే ఉండదు. అందుకోసమని 3 మంచి మాటలతో ముగించేద్దాం. విజయమే సర్వస్వము, విజయం సాధించలేకపోతే ఇక అక్కడితో జీవితం అంతము అని ఎప్పుడూ ఆలోచించకూడదట. విజయాన్ని అపజయాన్ని 2 కూడా సమానంగా తీసుకోగలగడం అనేది నిజమైనటువంటి జీవితం, నిజమైనటువంటి విజయం. కొంతమంది ఎక్కడ ఉన్నా ఎలాంటి వారితో ఉన్నా చాలా ఆనందంగా ఉంటారు. అంతేకాదు వాళ్ళు ఉన్న చోట అదొక రకమైనటువంటి ఆనంద వాతావరణం నెలకొని ఉంటుంది. మరికొంతమంది ఎంత సంతోషకరమైన వాతావరణంలోనైనా ఎలాంటి ఉత్తేజిత వాతావరణంలోనైనా చిరాకు పరాకుగా ఉంటూ ఉంటారు. అయితే ఎప్పుడూ ఆనందంతో ఉండేటువంటి వ్యక్తులు అవతల వాళ్ళలో ఉన్నటువంటి తప్పులని, లోపాలని పట్టించుకోకుండా వాళ్ళతో సరదాగా సంతోషంగా వాళ్ళలో ఉన్నటువంటి మంచిని మాత్రమే చూస్తూ ఆనందంగా గడపగలుగుతారు. కానీ ఎవరైతే కోపంతో చిరాకుతో ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు ఎలాంటి వ్యక్తుల్లోనైనా, మంచి వారిలోనైనా లోపాలను మాత్రమే వెతుకుతూ ఉంటారు. అందుకని వీళ్ళ కంటికి ఎప్పుడు అవతలి వాళ్ళలో లోపాలు, తప్పులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళని మనం ఎక్కడికి తీసుకెళ్ళినా ఆనందంగా ఉండనే ఉండరు. అలాంటి వ్యక్తుల్లో మీరు ఎప్పుడూ ఉండకండి. ఎప్పుడు ఆనందంగా ఉంటూ నలుగురిని ఆనందపరిచే వ్యక్తులుగానే మనం ఉందాం. బంధాలు బాగుండాలన్నా, బలహీన పడాలన్నా మాటలు ప్రధాన పాత్రని పోషిస్తాయి. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు ఓపిగ్గా వినడం, ఆ మాటల పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం అనేది బంధాన్ని బలపరుస్తుంది. ఒకరి మాటలకి ఇంకొకరు గౌరవాన్ని ఇవ్వడం అనేది అలవాటుగా మార్చుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు జారుతున్నా క్రమక్రమంగా బంధం బలహీనపడుతుంది. బంధాలు బలపడటానికి, బలహీనపడటానికి మాటలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అని ఎప్పుడూ మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.